ఎన్ని ప్రయత్నాలు చేసినా జరిగేది జరగక మానదు, జరగనిది ఎన్నటికీ జరగదు. సంపద కోసం కళ్యాణం అయినా ఆరాటం. తప్పు నువ్వు చేయడం లేదు. అదిగో ఆయన కళ్యాణానికి శ్రీకారం చుట్టాడు. ఇతనేంటి నన్ను పిలిచినట్టుగా పిలిచి సంపద కళ్యాణం అంటున్నాడు? తెలిసి అంటున్నాడా తెలియకంటున్నాడా? అనటానికి నేనెవరు, వినడానికి నువ్వెవరివి? ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? నీ నుదుటన త్వరలో పెళ్లికళ కనబడుతోంది. త్వరలోనే పెళ్లిపీట లెక్కబోతున్నావు. అయ్యా, దిగ్విజయంగా అఖండ దీపాన్ని ఆ శివయ్యకు సమర్పించారు. మీకంతా మంచే జరుగుతుంది. ఇక మిగిలింది గంగా అవతారం నాటకమే. నేను నీకోసం గుడి వెనక వెయిట్ చేస్తున్నాను శామ్. రావద్దని చెప్పినా సిద్ధు వచ్చేసినట్టున్నాడు. ఇప్పుడు ఎవరైనా చూస్తే? నేను ఆటలో అరటి పండ్లా మారిపోయాను. నా మీద నాకే అసహ్యం వేస్తోంది. వదినా, ఇక మిగిలింది నాటకమే. అందరూ దేవుడి దగ్గరుంటే సంపద ఎక్కడికి వెళ్తుంది? శామ్, ఏంటి గెటప్? బా నీకోసమే. రావద్దని చెప్పాను కదా. ఈ రోజు నువ్వు లేకుండా నేను వెళ్ళను శామ్. సిద్ధు ప్లీజ్ వెళ్ళిపో. ఇప్పుడు కుదరదు. అబ్బా, గంగావతార నాటకం వేసేటప్పుడు అందరూ నాటకం చూస్తూ ఉంటారు. నువ్వు ఆ టైంలో సైలెంట్ గా బయటకు వచ్చేసి. సరే ట్రై చేస్తాను. ముందు నువ్వు వెళ్ళు. అంతా మంచే జరుగుతుంది. ఏయ్ ఆగు. ఎవరు నువ్వు? నిన్నెక్కడో చూసినట్టుంది. సంపద, ఆయన నువ్విక్కడేం చేస్తున్నావు? అది అత్తయ్య, వాష్రూమ్ కోసం వస్తుంటే ఈ స్వామీజీ ఏదో చెప్తున్నారు. ఇతని వాలకం చూస్తుంటే స్వామీజీలా లేడే. నిన్నెక్కడో చూసినట్టుంది. ఎవరు నువ్వు? నిజం చెప్పు. అందరినీ అనుమానించినట్టు మమ్మల్ని అనుమానిస్తావా? హర హర మహాదేవ శంభో శంకర శంకర. ఏడి? వెళ్ళిపోయాడత్తయ్య. అయినా ఇలాంటి వాళ్లతో నీకు మాటలేంటి సంపద? పద. అలాగే పంతులు గారు,
వెంటనే నాటకానికి ఏర్పాట్లు చేస్తాం. శుభం. చిన్ని, శౌర్య కళ్యాణిని వెంటనే నాటకానికి రెడీ అవ్వమను. అలాగే నాన్న. నాటకం, నాట్యం ఏది జరగనివ్వను. కళ్యాణి, త్వరగా రెడీ అవ్వాలి పద. వదినా, మేకప్ రూమ్ లో ఏం చేసొస్తున్నావు వదినా? ఆ కళ్యాణి మేకప్ వేసుకోగానే గావు కేకలు పెట్టేలా చేసొస్తున్నాను. ఈ దమయంతి వదిన ఏం చేసిందో ఏంటో, పాపం కళ్యాణి. శామ్, శామ్, రా. అందరూ గంగావతార నాటకం చూడడంలో లీనమయ్యారు. రా. కడుపుతూ ఉన్నాను. పక్కకు వెళ్ళినా ఎక్కడికని తోడుగా వస్తామంటున్నారు సిద్ధు. హౌ కెన్ ఐ కమ్? రా. ఇంకేం ఆలోచించొద్దు. రా శామ్. రా. రా. రా శామ్, వచ్చేయి. ఎవరది? నేను తపస్సు చేస్తుంటే భంగం కలిగించాలని ప్రయత్నిస్తున్న మూర్ఖులెవరు? కంటపడితే మూడో కన్ను తెరిచి బూడిద చేసేస్తాను. హర హర మహాదేవ శంభో శంకర. శామ్, మళ్ళీ ఇలాంటి అవకాశం దొరకదు. రా. స్వామి, మీరు నిప్పు కణికల్ని కుమ్మరించిన, అగ్ని జ్వాలల్ని ఎగదోసినా ఆరిపోతాయే తప్ప ఏమీ చేయలేవు. అంత కండకావరం ఎవరికున్నది? ఈ పరమేశ్వరుడి శక్తిని అపహాస్యం చేయాలనుకున్న దుర్మార్గులెవరు? మన్నించాలి ప్రభు, మగవారు కాదు. ఆడవారా? ఎవరది? గంగా, గంగా, గంగా. గంగా? అవును స్వామి. భగీరథుడి తపస్సు ఫలంగా గంగ ఉధృతమై ఉప్పొంగి వస్తోంది. మీరు గనక అడ్డుకోకపోతే 14 లోకాలు గంగలో మునిగిపోయి జీవకోటి ప్రాణం విడుస్తుంది. కాపాడు తండ్రి. ఎక్కడా ప్రవాహ గంగా? ఇదేంటి, మేకప్ వేసుకున్న దీనికి ఏమీ కాలేదు? కొంపదీసి అనుపమ ఏమైనా మార్చేసిందా? మువ్వలు కూడా తింటాను కదా, చూద్దాం. జటాకటాహ సంభ్రమ భ్రమ నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన చంద్రశేఖరే రచి శిక్షణ.
జటాభుజంగ పింగళ స్ఫురస్వణామణి ప్రభాతంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వదుపే పదంత సింధురస్వగుత్తరీయో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరి ఇదే మంచి అవకాశం. వచ్చేయ్, రా. ఎక్కడికి? వాష్రూమ్కి. నేను కూడా వస్తాను. అయ్యో పర్లేదు. సరే. రా, రా. సంపద, సంపద, అమ్మా సంపద, సంపద, అమ్మా సంపద, అమ్మా అమ్మా సంపద, సంపద, సంపద ఏమైంది? సంపద, అమ్మా సంపద, 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 అమ్మా సంపద, అమ్మా, అమ్మా సంపద, సంపద, అమ్మా అమ్మా. దేవుడా, నేను చేసిన పనికి చివరికి నా కోడలే కింద పడిందా? కడుపులో బిడ్డకేం కాలేదు కదా? సంపద, అమ్మా సంపద. శౌర్య, ఇంటికి తీసుకెళ్దాం పదా. డాక్టర్ ఫోన్ చేయ వెంటనే. లే సంపద. జాగ్రత్త, తీసుకురండి. ఏమ్మా, సంపదకి ఇలా ఉంది? భయపడాల్సిందేమీ లేదు. ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి. ప్రాబ్లం ఏం లేదు కదా డాక్టర్? కంగారు పడాల్సిందేం లేదు శౌర్య. తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే తను కింద పట్టడం వల్ల స్పైనల్ కార్డ్ కొంచెం ఎఫెక్ట్ అయింది.
తను ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు. కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం. బెడ్ రెస్ట్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే దాని ఎఫెక్ట్ బేబీ మీద పడుతుంది. అంటే సంపద ఇప్పుడు కాలు కింద పెట్టకుండా చూసుకోవాలంటారు, అంతేగా డాక్టర్? గాజు బొమ్మలాగా చూసుకోవాలి. వెళ్ళొస్తానండి. వెళ్ళొస్తాను శౌర్య. ఓకే డాక్టర్. 2 నెలలు సంపద కాలు కింద పెట్టకూడదు, గాజు బొమ్మలా చూసుకోవాలి అంటే పని వాళ్ళు చెప్తే చేస్తారు. అయిన వాళ్ళు మన అనుకున్న వాళ్లే. అవసరాలు తెలుసుకుని ప్రేమతో జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి నువ్వే నీ కోడల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సరిపోయిందమ్మా. తప్పొకరు చేస్తే శిక్ష ఇంకొకరికి వేస్తున్నావా నువ్వు? అర్థం కాలేదా అమ్మా? అసలు సంపద ఇలా బెడ్ మీద ఉండడానికి కారణం ఎవరు? కళ్యాణి కాదా? నేనేం చేశాను? నాటకం బాగానే రక్తి కట్టించావు, కానీ ఇక్కడ నటించుకో కళ్యాణి. దమయంతి, నువ్వనేది మాకేం అర్థం కావడం లేదు. సంపద కాల్జారి పట్టానికి కళ్యాణికి సంబంధం ఏంటి? కింద పడింది సంపద అయితే నీకు చిన్న మెదడు చితికినట్టుందక్క. డాక్టర్ని వెనక్కి రమ్మని చెప్పరా ఏంటి? ముందు నిజమేంటో తెలుసుకోరా. జాగారం చెయ్యకుండా నిద్రపోయి ఇప్పుడే లేచినట్టున్నావు. వాడే కాదు, నేను శివ అడగాలనుకుంటుంది కూడా అదే. కళ్యాణి సంపద పడిపోవడానికి కారణం ఎలా అవుతుంది? అక్కడికే వస్తున్నా నాన్న. నా కొడుకు పక్కన నా కోడలి స్థానంలో ఈ మహాతల్లి ఏమంటూ నాటకం వేసిందో. వచ్చి రాని ముద్రలతో నాట్యం వేసి శివుడి కోపానికి గురైంది. అందుకే కాళ్లకున్న గజ్జులు తెగిపోయాయి. ఈ మహాతల్లి నాట్యం చేయటం ఆ పరమశివుడికి కూడా ఇష్టం లేదనుకుంటా. తెగి పడిపోయిన ఆ గజ్జలని చూడకుండా పాపం సంపద కాలు వేసింది, కింద పడిపోయింది. పాపమంతా ఈ కళ్యాణిదే. దమయంతి, చిన్నపిల్లని అలా అనుకో. కళ్యాణి నాట్యం కరెక్ట్గానే చేసింది. ఏ ముద్రలు తప్పుగా పెట్టలేదు. ఆ మువ్వలు అనుకోకుండా తెగిపోయాయి, అంతే. అవును, నాకు క్లాసికల్ డాన్స్ వచ్చు. మా నాన్న నాకు చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ నేర్పించారు. ఇలాంటి రోజు వస్తుందని వాడు ముందే ఊహించాడన్నమాట. ఎవరికి ఎలా అర్థమైనా, ఎవరు ఎలా అర్థం చేసుకున్నా గాయపడింది సంపద, కారణమైంది కళ్యాణి. అందుకే ఇక నుండి సంపద బాధ్యతలన్నీ కళ్యాణియే చూసుకోవాలి. కళ్యాణికేం తెలియదని నీకు తెలుసు కదా దమయంతి. కడుపుతో ఉన్న అమ్మాయికి సేవలు కళ్యాణి ఎలా చేయగలదు? అవునమ్మా, సంపదను నేను చూసుకుంటాను. ఒప్పు, మా అమ్మ చెప్తుంది. చెప్పమ్మా. తప్పు చేసిన వాళ్లే శిక్ష అనుభవించాలి అంటావు కదా? నిజమే, కానీ కళ్యాణి కావాలని చేయలేదు కదా దమయంతి. చిన్నప్పుడు కర్ణుడి గొప్పతనం గురించి మాకు చెప్తూ ఉండేవాడివి, గుర్తుందా నాన్న?
కర్ణుడు తెలిసి తెలిసి ఏ తప్పు చేయలేదు, కాని తప్పు అంతా తన వల్లే జరిగింది. చివరికి శిక్ష అనుభవించాడు. ఇప్పుడు కళ్యాణి కూడా అంతే. అవును, దమయంతి చెప్పింది నిజమే. తప్పుకి కారణమైన వాళ్ళు కూడా దోషుల కింద లెక్కే. ఇక నుంచి సంపద బాధ్యత అంతా కళ్యాణిదే. అయినా నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, తాండం వాడి మువ్వలు చేయించింది నేను. గుడికి తీసుకెళ్లే ముందు కూడా పరిశీలించాను, చక్కగా ఉన్నాయి. కానీ కళ్యాణి నాట్యం చేసేటప్పుడు మాత్రం ఎలా తెగిపడ్డాయో ఇప్పటికీ నాకు అంతు చిక్కటం లేదు.